హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. టుడే స్పెషల్ నిప్పట్లండి. తయారీ విధానం బియ్యం పిండి అండి. ఇది మిషన్ పట్టించాము. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి బియ్యం పిండిని. మేమైతే ఇంత తీసుకున్నాము. మేమైతే 3 కేజీలు బియ్యం పిండిని తీసుకున్నాము. అవి పొట్టు లేని పెసర బ్యాళ్ళండి. వాము, తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు వేసాము, నల్ల నువ్వులు వేసామండి. ఇవన్నీ వేసుకోవడం వల్ల నిప్పట్లు చాలా టేస్టీగా వస్తాయి. ఇవి పచ్చి శనక్కాయలండి. వేయించుకోకుండా మిక్సీకి పట్టుకోవాలి. కరివేపాకు అండి, అది శనక్కాయ విత్తనాలు మిక్సీకి పట్టుకున్నామండి. ఇలా ఒక్కలుగా రావాలి. నున్నగా వేసుకోకూడదు. ఇలా పైన సగం శనక్కాయ విత్తనాలుగా ఉండాలి. సరిపడా సాల్ట్ అండి. సరిపడా కారం అండి. శనక్కాయ విత్తనాలు, పెసరు బ్యాళ్ళు, నువ్వులు అవన్నీ కొంచెం ఎక్కువే వేసుకోండి. నిప్పట్లు చాలా టేస్టీగా వస్తాయి. చూడండి, ఇలా బాగా అన్నీ వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోండి. నీళ్ళు వేసుకోకనే ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం నీట్గా ఉంటుంది. సబ్బియ్యం అండి. సబ్బియ్యం నానబెట్టుకొని కూడా కలుపుకోవచ్చు. లేదంటే ఇలా కలుపుకొని ఒక అర్ధగంట పాటు బాగా నానబెట్టుకుంటే సబ్బియ్యం కూడా నీట్గా నానుతాయి. ఇది వేయించుకున్న నూనె అండి. ఇది కాంచుకున్న నూనె అండి. బాగా మరిగిన తర్వాత పిండిలోకి వేయాలి. నూనె వేసిన తర్వాత ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉంటగా వస్తుంది నూనె వేసుకుంటే. నీళ్ళు వేస్తున్న పిండిలోకి ఇలా నీట్గా కలుపుకొని ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలి. సబ్బియ్యము మిగతావన్నీ వేసిన ఐటమ్స్ మొత్తం బాగా మెత్తగా అవుతాయి. మనం నిప్పట్టు ఒత్తేటప్పుడు నీట్గా వస్తుంది. నిప్పట్టు అందం లేకోకుండా చాలా పతలాగా వస్తుంది. చూడండి, ఇలా కొంచెం కలుపుకొని మళ్ళీ మొత్తం ఇలా కలుపుకోండి. పిండి ఎక్కువ ఉంది కదా, ఒకటేసారి కలపడం రాదు. పిండి మొత్తం కలిపిన తర్వాత ఇలా కొన్ని వాటర్ వేసుకొని నీట్గా ఇలా కలుపుకొని మూత వేసి పెట్టుకున్నాం. మనం ఒక అర్ధగంట పాటు నానబెట్టుకున్నాము. పిండి బాగా నానిందండి. ఒక అర్ధగంట పాటు నానబెట్టాం కదా. ఇప్పుడైతే వంటలు చేసుకున్నాము నిప్పట్లకి. ఇలా ఒకే సైజే వంటలు చేసి పెట్టుకోండి. ఈ సైజులో నిప్పట్లు చేయడం స్టార్ట్ అయింది. మా శాలిని నిప్పట్లు చేయడం అంటే చాలా ఇష్టం అండి. శాలిని కూడా హెల్ప్ చేస్తుంది నిప్పట్లు చేసేటప్పుడు. ఇదైతే నిప్పట్లు ఒత్తేదండి. ఇలా చిన్న కవర్ వేసుకొని కవర్ మీద మళ్ళీ ఆయిల్ వేసుకొని 2 సైడ్ల పేపర్ వేసుకొని ఇలా ఒత్తండి. చాలా పతలాగా నీట్గా వస్తుంది నిప్పట్టు. చూడండి, శాలిని కూడా ఎంత బాగా చేసిందో. ఒత్తుతుంది నిప్పట్లు. ఆ అమ్మకి చాలా ఇష్టం అండి నిప్పట్లు చేయడం అంటే. చూడండి, ఇలా ఇవన్నీ ఒత్తేసింది మా పాపనే. నిప్పట్లు నూనెలో వేయించేటప్పుడు ఇలా సిమ్లో పెట్టుకొని వేయించాలండి నిప్పట్లు, లేదంటే మాడిపోతాయి. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే నిప్పట్లు ఒకే కలర్లో బాగా క్రిస్పీగా వస్తాయండి. స్పీడ్ పెట్టుకొని వేయించుకుంటే మాడిపోయినట్లయి మెత్తగా ఉంటాయి నిప్పట్లు, క్రిస్పీగా ఉండవు. చూడండి, ఇలా అన్నీ ఒకే కలర్లో వచ్చాయి మాకు నిప్పట్లు. ఇలా వేయించుకోండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. చాలా టేస్టీగా ఉన్నాయి నిప్పట్లు. ఇవి స్నాక్స్కి చాలా బాగుంటాయి చిన్నపిల్లలకి. బాయ్ ఫ్రెండ్స్.